కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు, స్థానిక సంస్థల ఎన్నికలు, పాలనాపరమైన అంశాలు ఇలా రాహుల్ గాంధీతో గంట పాటు సమావేశం సాగింది సీఎం రేవంత్ రెడ్డి భేటీ. కులగణన, ఎస్సీ వర్గీకరణ బహిరంగ సభలు ప్లాన్ చేశామని, ఆ సభలకు రావాలని సీఎం రేవంత్ రాహుల్ ని ఆహ్వానించారు. అనంతరం సీఎం చేసిన చిట్చాట్ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ గంటపాటు సాగింది. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీని మార్చిన క్రమంలో రాహుల్తో సీఎం రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అనేక అంశాలపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ జరిగిందని చెబుతున్నారు. కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వడంపై రాహుల్కు సీఎం వివరించారు. బీసీ, ఎస్సీ సభలకు రావాలని ఆహ్వానించారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు పైన ఇద్దరి మధ్య చర్చకొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు, పాలనాపరమైన అంశాలపై కూడా ఇద్దరూ మాట్లాడుకున్నారని సమాచారం. పార్టీ అంతర్గత విషయాలపైన డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదని, పార్టీ ఆదేశాల ప్రకారమే జరుగుతుందని సీఎం రేవంత్ మీడియా చిట్చాట్లో క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోడీని కించపరిచేలా మాట్లాడలేదని అన్నారు. బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారని గుర్తు చేశారు. కులగణన పూర్తి శాస్త్రీయంగా చేశామని, ఆ సభకు రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించామని చెప్పారు. తెలంగాణ కులగణన దేశానికి రోడ్ మ్యాప్ లాంటిదన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అయితే రేవంత్ మీడియాతో చేసిన చిట్చాట్ కొంత ఆసక్తికరంగా, రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందనే చర్చ జరుగుతోంది. అక్కడ రాహుల్ గాంధీతో ఏవైతే మాట్లాడారో వాటినే చిట్చాట్లో రిఫ్లెక్ట్ చేశారనే డిస్కషన్ జరుగుతోంది. రాహుల్ గాంధీ గైడెన్స్లోనే పనిచేస్తున్నానని అనడం, పథకాలైనా ఇంకేవైనా అన్నింటికీ తానే రెస్పాన్సిబిలిటీ అని సీఎం చెప్పడం పైన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీతో గ్యాప్ అన్నది మీడియా సృష్టి అని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారంటే ఆ విషయంలోనే వివరణ ఇచ్చినట్లే అని కొందరు అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ అంతర్గత విషయాలపై జరుగుతున్న ఊహాగానాలకు రేవంత్ ముగింపు పలికే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మరి మంత్రివర్గ విస్తరణపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? కాంగ్రెస్ ఇంటర్నల్ స్ట్రాటజీస్ ఎలా మారతాయి? వీటన్నింటికీ రాబోయే రోజుల్లో స్పష్టత వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.